నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా పోకో C71 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చింది యూస్ఫుల్ అయిందన్నా మంచిగా చెప్తున్నా అంటే ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, అఫీషియల్ పోకో వాళ్ళ వెబ్సైట్లో చూసుకుందాము. సో నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో స్మార్ట్ ఫోన్ యొక్క సేల్ ఏదైతే ఉందో స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఆ ప్రైస్ చూసుకుంటే 6,499 రూపీస్ అని ఉంది స్టార్ట్స్ అని. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. అంటే లుక్స్ వైజ్ బాగుంది. అండ్ ఇక్కడ 6.88 ఇంచెస్ పెద్ద డిస్ప్లేతో పాటు అయితే నాకైతే మంచిగా అనిపించింది. మంచి ఇది టీవీ లో బ్లూ లైట్ ప్రొడక్షన్తో పాటు వస్తుంది. కళ్ళకు కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే కాదు. అండ్ ఇక్కడ కెమెరా కట్అవుట్ ఏవైతే అది బాగుంది. 3 కలర్స్ వస్తున్నాయి, పవర్ బ్లాక్, కూల్ బ్లూ అండ్ డెజర్ట్ గోల్డ్ కలర్ ఆప్షన్స్లో కూడా వస్తుంది. IP52 రేటింగ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హెడ్ ఫోన్ జాక్ అండ్ ఛార్జింగ్ 20 times దాకా ఛార్జింగ్ టెస్టింగ్స్ అయితే చేసినామంటారు. 5200 mAh బ్యాటరీ విత్ 15 watts ఛార్జర్ అనమాట. ఈజీగా ఫుల్ డే అయితే ఈజీగా వచ్చేస్తాయి. 32 MP డ్యూయల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సెకండ్ వచ్చేసరికి AI కెమెరా అంటారు. అండ్ ఇక్కడ శాంపుల్స్ అయితే చూసుకోవచ్చు, మంచిగా ఉన్నాయి. 8 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ యూనిఎస్ఓసి వాళ్ళ ప్రాసెసర్ అయితే యూజ్ చేసారు అనమాట. ఈజీగా మీకు డే టాస్క్ కోసం 2 TB దాకా మైక్రో SD కార్డ్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. బాగుంది. కమింగ్ టు ఇక్కడ 2 రోజుల తర్వాత పోకో వాళ్ళది ఎయిర్టెల్ వర్జన్ కూడా అవైలబుల్ ఉంది. అంటే ఎయిర్టెల్ సిమ్స్ తో పనిచేస్తుంది. దానికి 6,000 రూపీస్కి అవైలబుల్ ఉందన్నమాట. వన్ ఆఫ్ ద లోవెస్ట్ ఆఫర్స్ అనుకోవచ్చు. ఇక్కడ అడిషనల్గా 50 GB డేటా కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఇది 10th April రోజున సేల్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సపరేట్గా టెక్ న్యూస్లో కానీ అప్డేట్ చేస్తాను దీని గురించి. కమింగ్ టు అప్డేట్స్ అవన్నిటి గురించి చూసుకుంటే మాత్రమే బేసిక్గా 2 ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది అనమాట. సరేనా, అంత మంచిగా ఉంది. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. కమింగ్ టు మంచి విషయాలు ఏంటంటే తక్కువ ప్రైస్తో పాటు కూడా వస్తుంది. 6,500 రూపీస్కి వన్ ఆఫ్ ద వాల్యూ ఫర్ మనీ అంటాను. బేసిక్ టాస్క్ లైక్ యూపీఐ పేమెంట్స్కి అండ్ కమింగ్ టు సోషల్ మీడియా పోస్ట్లకి కెమెరా కూడా అవన్నిటి కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడ మంచి స్పెసిఫికేషన్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఉన్న ఒక్కొక్క డ్రాబ్యాక్ ఏంటంటే ప్రాసెసర్ ఇక్కడ యూనిఎస్ఓసి వాళ్ళది T70 to 50 మ్యాక్స్ ప్రాసెసర్ వస్తుంది. సో యూనిఎస్ఓసి వాళ్ళది ఏంటంటే కొంచెం స్లైడ్గా హీట్ ఎక్కువ జనరేట్ చేస్తుంది బై, అదొకటి నాకు డ్రాబ్యాక్ అనిపించేసింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కొన్ని 1-2 బోల్డ్ వేర్స్ ఫ్రీ ఇన్స్టాల్ ఉంటాయి, అవి అన్ఇన్స్టాల్ చేసుకోండి. నోటిఫికేషన్ డిజేబుల్ చేసుకో, మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. బాగుంది. ఎవరికైతే తక్కువ బడ్జెట్లో కావాలి అంటే ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్స్లో ఫోన్ ఇరిగిపోయింది, బడ్జెట్ లేదు, ఏదైనా 6,000, 5,000, 7,000 కూడా ఎమర్జెన్సీలో కావాలన్న వాళ్ళకు కూడా ఇది మంచి ఆప్షనే. తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళకు కూడా ఇది మంచి ఆప్షనే బై, తీసుకోవచ్చు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అని మీరు అడగచ్చు. ఎస్ బై, మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ నార్జో N61 కూడా ఉంది, మంచి ఆప్షన్ ఇది కూడా. అండ్ దాని తర్వాత ఇంకొక ఆప్షన్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళ నుంచి ఉంటారు. సో సామ్సంగ్ వాళ్ళ M05 కూడా ఉంది. సేమ్ ప్రైస్ కేటగిరీకి వస్తుంది, కానీ స్మార్ట్ ఫోన్ ఛార్జర్ ఇస్తలేరు. సో ఛార్జర్కి ఎక్కువ పైసలు పెట్టాల్సిందే, కానీ స్పెసిఫికేషన్స్ వైజ్ జర బాగుంది అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మోటరోలా నుంచి అన్నమాట. సో మోటరోలా వాళ్ళది G05 అనమాట. ఈ స్మార్ట్ ఫోన్ అయితే మీకు డైరెక్ట్ పంచోల్ డిస్ప్లే ఇస్తారు, మంచి స్పెసిఫికేషన్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇది కూడా ఇవి మంచి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి అన్నమాట పోకో C71 స్మార్ట్ ఫోన్కి. సో మీరు కొనుక్కోరా, మీ ఒపీనియన్స్ అయితే కింద కామెంట్ అయితే చేయండి. ఫైనల్గా నా ఒపీనియన్ అయితే పోయి తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకైతే అర్థమైపోయింది కదా ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పేసినాను, నా ఒపీనియన్ చెప్పినాను. అండ్ మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి బై. వీడియో నచ్చింది, మంచి అనిపిస్తే మనకు లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంత బై, నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.